కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ ప్రధాని మోడీ అన్నట్టుగా మారాయి. మోడీ బ్రాండ్ ఎలా పనిచేస్తుందో ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. బొమ్మాయి సర్కారు అవినీతి మరకను మోడీ ఇమేజ్ తుడిచివేస్తుందా అన్నది కూడా ఈ ఎన్నికల్లో తేలనుంది. అందుకే ఈ ఎన్నికలు మోడీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికను ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అక్కడ గెలుపోటములకు మోడీనే బాధ్యత తీసుకున్నట్టున్నారు. గత వారం రోజుల్లో మోడీ కర్ణాటకలో ప్రచారం చేసిన తీరులో స్పష్టమైంది. అందుకే తన ఇమేజీనే బీజేపీకి పెట్టుబడిగా పెట్టాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టే ఆయన రాకతో అప్పటిదాకా ఉన్న పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారింది. బొమ్మాయి సర్కారు పనితీరు పక్కకు పోయింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలు ముందుకొచ్చాయి. మోడీ ప్రతి సభలోనూ ఇదే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఏ విధంగా 5వ స్థానానికి చేరిందో పదే పదే ప్రస్తావించారు. దీనిని ఇంకా మెరుగుపరచాలంటే బీజేపీకే అధికారం కట్టబెట్టాలని కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ నిషేధాన్ని చేర్చడం మోడీకి ఊహించని అస్త్రంగా మారింది. ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా జై బజరంగ బలి నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ శ్రేణులన్నీ వెంటనే దీన్ని అందుకున్నాయి. కన్నడ నాట ఒక్కసారిగా ఈ నినాదం మారుమోగిపోయింది. ఇక్కడే మోడీ వ్యూహం అందరికీ అర్థమైంది. కర్ణాటకలో తమ ప్రభుత్వ వైఫల్యాలను జనం మర్చిపోయేలా ఆయన చేయగలిగారు. దీంతో కాంగ్రెస్ దూకుడుకు ఆయన కొంత చెక్ పెట్టారని చెప్పొచ్చు. ఈ విషయం కాంగ్రెస్ కూడా గ్రహించింది. అందుకే ఆ పార్టీ మోడీ కర్ణాటక ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఇటు కర్ణాటకతో పాటు కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలను కూడా జనంలోకి తీసుకెళ్లింది. దీంతో ఎలక్షన్ సీన్ కాంగ్రెస్ వర్సెస్ మోడీ అన్నట్టుగా మారింది. అందుకే ఈ ఎన్నిక మోడీ బ్రాండ్కి పరీక్షగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోడీకి తిరుగులేదని స్పష్టమవుతుంది. ఇక ఓడిపోతే మోడీ ఇమేజ్ ఒక్కటే ఆ పార్టీని కాపాడలేదని తేలుతుంది. స్థానిక అంశాలే కీలక పాత్ర పోషిస్తాయన్నది వెల్లడవుతుంది. అది భవిష్యత్తులో బీజేపీకి మరిన్ని పాఠాలు నేర్పుతుంది.